తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. 12న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. ఇక ఇదే రోజు బీఎస్సీ సమావేశం, అసెంబ్లీ 10 దినాలు ఖరారు చేస్తారు. 12న గవర్నర్ ప్రసంగంపై 13న సభ ధన్యవాదాలు తెలుపనుంది. ఇక 14న హోలీ పండుగ, 15, 16 తేదీల్లో శని, ఆదివారాలు ఉన్నాయి. ఆ రోజులో బడ్జెట్ నిర్వహణపై ఇంకా క్లారిటీ రాలేదు. 17, 18న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీసీ, ఎస్టీ రిజర్వేషన్లపై చట్టబద్ధత కోసం బిల్లుపై చర్చ జరిపే ఆమోదం ఉంది. ఇక 19న రాష్ట్ర బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెడతారు ఆర్థిక మంత్రి. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ నెల 29 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మొత్తంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 13 రోజుల పాటు జరిగే అవకాశం ఉందని అంచనా. ఈసారి బడ్జెట్ దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయలు ఉండే అవకాశం ఉంది. గత ఏడాది 2.91 లక్షల కోట్ల బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈసారి తెలంగాణ బడ్జెట్ ను సీఎం రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు సమాచారం. ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా ఫ్యూచర్ సిటీ, మూసీ నది పునర్జీవనం, మెట్రో విస్తరణ అంశాలతో పాటు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులపై ప్రభుత్వం, మహిళలకు సంబంధించిన పథకాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. రైతు భరోసా, కూలీలకు ఇందిరమ్మ, ఆత్మీయ భరోసా, క్వింటల్ వరి ధాన్యానికి 500 రూపాయలు బోనస్ తో పాటు సంక్షేమ పథకాలపై నిధుల కేటాయింపుపై సీఎం ప్రత్యేక దృష్టి పెట్టారు. బడ్జెట్ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి అటు ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు వివిధ రకాల కాంగ్రెస్ పై ఇప్పటికే బట్టి విక్రమార్క ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టిన అంశం ఫ్యూచర్ సిటీ. ఇప్పటికే ఫ్యూచర్ సిటీపై ఎఫ్సీడీఏ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేస్తామని కేబినెట్ లో ఆమోదించారు. హైదరాబాద్ అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఫ్యూచర్ సిటీ ఉండనుంది. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం భారీగా నిధులు బడ్జెట్ లో కేటాయించే అవకాశం ఉందని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అనేక సందర్భాల్లో మాట్లాడుతూ గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిందని, ఆ అప్పులకు మిత్తుతో పాటు సంక్షేమ పథకాలు, ప్రభుత్వ జీతాలకు సుమారుగా 13,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ కు అనుగుణంగా ఆదాయ మార్గాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఐటీ సెక్టార్లో ఆదాయంతో పాటు కీలకమైన మైనింగ్ శాఖలో ఆదాయంపై పలుమార్లు చేసింది. మైనింగ్ పై అధిక ఆదాయం కోసం ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. ఈ శాఖలో ఎక్కడ అవినీతికి తావు లేకుండా దృష్టి సారించింది. ఇక రిజిస్ట్రేషన్ శాఖలపై దృష్టి సారించి ఎల్ఆర్ఎస్ ను తీసుకువచ్చింది రేవంత్ సర్కార్. రాష్ట్రంలో భూముల క్రయ విక్రయాల నుంచి రాష్ట్ర ఖజానాను ఆదాయంగా లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగానే హెచ్ఎండిఏ పరిధిని విస్తరించి ఔటర్ రింగ్ రోడ్లు, రీజనల్ రింగ్ రోడ్లపై ప్రధానంగా దృష్టి పెట్టింది. అటు ఎక్సైజ్ శాఖలో కూడా ఇప్పటికే బీర్ల ధరలు పెరగగా ఎక్సైజ్ నుంచి ఆదాయం కోసం ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుంది. ఇప్పటికే బడ్జెట్ రూపకల్పన కోసం ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్ని శాఖలతో ఫ్రీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించి ఆయా శాఖల నుంచి బడ్జెట్ ప్రతిపాదనలు తెప్పించారు. రాష్ట్రంలో ప్రధాన రాబడులు, ఆదాయ మార్గాలు, సంక్షేమ పథకాల అమలుకు నిధులు, ఇలా ప్రతి శాఖ నుంచి బట్టి విక్రమార్క నివేదికలు తెప్పించుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ 3.5 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఈసారి బడ్జెట్ లో రాష్ట్రాభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలకు పెద్దపీట వేయనున్నట్లు సమాచారం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కూడా బడ్జెట్ రూపకల్పన జరుగుతున్నట్లు తెలుస్తుంది. మొత్తంగా ఈసారి తెలంగాణ బడ్జెట్ రికార్డు స్థాయి బడ్జెట్ గా నిలిచే అవకాశం ఉందని ఓ అంచనా.